ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించారు. ఎర్రవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఏలేశ్వరంలో కృంగిన అప్పలపాలెం వంతెనను, తిమ్మరాజు చెరువును పరిశీలించారు. ఏలేరు జలాశయంను సందర్శించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఏలేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు చేరడంతో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతుందని, అందుచేతనే ప్రధాన కాలువ ద్వారా సుమారు 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగిందని, దీని ప్రభావంతో పలు గ్రామాల్లో వరద నీరు చేరడంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వరద తాకిడి సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మున్సిపల్ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, కొనాల రమణ, ఎండగుడి నాగబాబు, జ్యోతుల పెద్దబాబు, బస్సా ప్రసాద్, పెంటకోట మోహన్ తదితరులు పాల్గొన్నారు. గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మన అల్లూరు సీతారామరాజు జిల్లా, వైజాగ్, విజయనగరం జిల్లాల నుంచి పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేరుకోవడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ 86.5 కెపాసిటీ ఉన్నది. ఇదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో దగ్గర నిన్న రాత్రి వరకు 86.3కి వచ్చింది. ఇప్పుడు కొంచెం 85 వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల ఇన్ఫ్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ ముంపుకు గురి కావడం జరిగింది. అందులో ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనాయి. ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు, అధికారుల సాయంతో మేము పునరావాస కేంద్రానికి పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం, మంచినీరు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పనపాలెం బ్రిడ్జ్, ఏలేశ్వరం నగర పంచాయతీలోని అప్పనపాలెం బ్రిడ్జ్ గత 4.5 సంవత్సరాల క్రితమే అది కూలిపోవడం జరిగింది. దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పనపాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ జరిగిపోయింది. దానికి కూడా మనం నాయకులు, అధికారుల సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి, వారి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. తిమ్మరాజు చెరువు, ఈ ఏలేరు జలాశయం ఇన్ఫ్లో పెరగడం వల్ల తిమ్మరాజు చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్ప్లస్ కాకుండా ఇసుక బస్తాలు వేసి దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితేనే ప్రజలకి ముంపు గురి కాకుండా అందాగా దాన్ని ఇసుక బస్తాలతో దానికి ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పంట నష్టం అయితేనే ఉన్న ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నింటినీ కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే వీటిలన్నిటికీ ఒక నివేదిక తీసుకుని మా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి కలిగిన ఈ వరద నీరు వలన ఈ ముంపు ప్రాంతాలు, పంట పొలాలు, ఈ నష్టాన్నింటినీ బేరీజు వేసి మా ప్రభుత్వం సాయంతో అందరికీ కూడా పంట నష్టం అయితేనేమి వాళ్ళకి కలిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా త్వరలోనే వారికి నివారణ చేసేదానికి తగిన చర్యలన్నీ చేపడతామని కోరుతున్నాను.